హలో అండి, అందరూ బాగున్నారా? బబ్లు బ్లాగ్స్ బై అమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఆంధ్ర ప్రత్యేక పిండి వంట పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పండగలకి, పెళ్ళిళ్ళకి, శ్రావణ మాసం అప్పుడు, దసరా, సంక్రాంతి లాంటి సందర్భాల్లో ఇవి తప్పనిసరిగా చేసుకునే సాంప్రదాయ వంటకం అండి. దీనికోసం నేను ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల మినపప్పుకి 1 గ్లాసు బియ్యం పోసి ఒక 6 గంటల సేపు నేను దీన్ని నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసి నేను పూర్ణానికి ఏ విధంగా అయితే పిండి కావాలో ఆ కన్సిస్టెన్సీలో నేను రుబ్బి మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పూర్ణం బూరెలు తయారు చేసే విధానం, ఆ క్లిప్పింగ్ అనుకోకుండా నేను డిలీట్ చేశానండి, కానీ తయారీ విధానం చెప్తాను నేను. అయితే మనం గ్యాస్ మీద బండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ఈ పూర్ణాన్ని, మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఈ పూర్ణాన్ని చేసుకోనండి ఇలా మనం ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, పిండి నేను ఏ కన్సిస్టెన్సీలో నేను కలుపుకున్నానో చూడండి, పూర్ణం మీద జారిపోకుండా పిండి నేను కలుపుకున్నాను అనమాట. మీరు కూడా ఇలా చేస్తారండి. ఆయిల్లో ఈ పూర్ణం అనేది చిందదండి. చాలామందికి ఎక్కువ ప్రాబ్లం ఈ పూర్ణం చింది నూనెంతా పాడైపోవటమేనండి. నేను కూడా ఫస్ట్లో అలాగే అయ్యేది నాకు కూడా. ఆ తర్వాత నేను వేయిగా వస్తుంది అంటారు చూడండి, అలాగే నాకు కూడా తెలిసింది. ఫస్ట్ వేసేవాళ్ళకి కానీ ఒక్కొక్కసారి ఇలా పూర్ణం చింది ఆయిల్ అంతా పాడైపోతే రెండోసారి వేసినప్పుడు పూర్ణం పైన మొత్తం అవే అంటుకుని పోయి ఉంటాయి. అలా చాలాసార్లు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ. కానీ నేను కలిపేం చూడండి, ఆ రకంగా కనుక మనం పిండి కలుపుకున్న, ఆ కొలతల్లో వేసుకున్న, మనకు అసలు ఎట్టి పరిస్థితుల్లో లోపల పూర్ణం బయట ఆయిల్లో పడి ఆయిల్ పాడే ఇదే ఉండదండి. ఈ రకంగా మీరు చేసుకోండి. ఈ పూర్ణం తయారీ విధానం నేను మీకు చెప్తాను అన్నాను కదా. నేను దానికి 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నానండి, 200 గ్రాముల బెల్లం తీసుకున్నాను. ముందుగా పప్పు బాగా కడిగి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చి పప్పు మెత్తగా ఉడికాక నీరంతా వంపేశానండి. ఇప్పుడు నేను తీసుకున్న 200 గ్రాములు బెల్లంలో వాటర్ వేసి బెల్లం కరిగే వరకు ఉంచి ఆ వాటర్ని నేను ఈ పప్పులో వడపోసి పప్పు దగ్గరగా అయ్యే వరకు, అంటే పూర్ణం వచ్చే వరకు నేను ఉంచి దాన్ని యాలకులు పొడి వేసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనం రెడీ చేసుకొచ్చి పెట్టుకున్న పిండిలో ఈ పూర్ణాన్ని వేసి బాండీలో వేసి నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మీరు కూడా ఇలాగా వేయించండి. చూడండి, ఆయిల్ నేను 2వ వాయి వేసినా కూడా ఎక్కడ ఆయిల్ అసలు పాడవలేదు. ఈ రకంగా చేస్తే మీరు చిన్న టిప్స్ అంతే మీకు కూడా బాగా వస్తాయి. చూసారు ఎంత బాగా ఉన్నాయో. ఇలాంటివి చేసి కుటుంబ సభ్యులతో ఈ పండుగ రోజుల్లో పంచుకుంటే మీ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుందండి. ఇలాంటి సాంప్రదాయ వంటకాలు, పిండి వంటలు మరిన్ని తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.